విషయంలో బన్నీ చాలా గట్టిగా కూర్చున్నాడు. ఫ్యాన్స్ ని ఆర్మీ అనడంపై జరుగుతున్న ట్రోలింగ్ ని లెక్క చేయడం లేదు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే ఫ్యూచర్ లోనూ అల్లు ఆర్మీ అదే పేరుతో కంటిన్యూ అవుతోందా? పుష్ప 2 రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ మాటకొస్తే బన్నీ ఈ సినిమా ప్రమోషన్స్ సక్సెస్ కార్యక్రమాల్లో ఎన్నో ఛాలెంజ్లు ఫేస్ చేయాల్సి వచ్చింది. చివరికి ఒక రోజు జైలు జీవితం కూడా గడిపాడు. ఈ ప్రాసెస్ లో తన ఫ్యాన్స్ ను ఆర్మీగా హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు. తాజాగా పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో బన్నీ చాలా ఎక్సైటింగ్ గా కనిపించాడు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బన్నీ బయటకొచ్చి సినిమా వేడుకకు హాజరైన మొదటి ఈవెంట్ ఇదే. ఫ్యాన్స్ కు అనుమతి లేని ఈ ఈవెంట్ లో బన్నీ తన ఫ్యాన్స్ గురించి చాలా మాట్లాడాడు. అయితే బన్నీ తన ఫ్యాన్స్ ను ఆర్మీ అని పిలుచుకుంటాడనే విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో మెగా ఫ్యాన్స్ లేనిదే తాను లేనని చెప్పిన బన్నీ గత కొన్ని సినిమాలుగా తనకున్న అభిమానులు అంతా అనుకుంటున్నట్టుగా కేవలం ఫ్యాన్స్ కాదని తన ఆర్మీ అంటూ చెబుతూ వస్తున్నాడు. థ్యాంక్స్ మీట్ లో కూడా ఇదే మాటను రిపీట్ చేశాడు. రీసెంట్ గా బన్నీ లీగల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీ ఆర్మీ ఏమైపోయిందని మరొక కాంపౌండ్ ఫ్యాన్స్ బన్నీని క్వశ్చన్ చేశారు. అయినప్పటికీ బన్నీ శనివారం జరిగిన థ్యాంక్స్ మీట్ లో తన మాటని మార్చుకోకుండా తన ఫ్యాన్స్ ను అల్లు ఆర్మీ అని మరోసారి కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. తనకు సపోర్ట్ చేసి ఈ స్థాయి వరకు తెచ్చిన అల్లు ఆర్మీకి బన్నీ ఈ సందర్భంగా మరొక ప్రామిస్ కూడా చేశాడు. మున్ముందు మీరంతా ఇంకా ఇంకా గర్వపడేలా చేస్తానని చెప్పాడు. అలవైకుంఠపురంలో సక్సెస్ తన మొదటి స్టెప్ అయితే పుష్ప 1, పుష్ప 2 తర్వాతి స్టెప్స్ అని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయని చెప్పాడు. అయితే ఈ ఓవరాల్ ప్రాసెస్ లో అల్లు ఫ్యాన్స్ వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పడంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయినట్టుగా ఇండస్ట్రీ టాక్. వార్ 2 సంగతేమో గానీ దేవర 2 షూటింగ్ వెంటనే స్టార్ట్ అవుతుందా? ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది? తారక్ కోసం కొరటాల వేసిన ఆ స్కెచ్ ఏంటి? కొరటాల శివ 1000 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్ అసలు ఎంతవరకు పాసిబుల్? దేవర 2 విషయంలో కొరటాల మరి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ కు జాన్వీని హీరోయిన్ గా తీసుకుని సైఫ్ ను విలన్ గా తీసుకోవడంతో 1000 కోట్లు ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాడు. అది పాసిబుల్ కాలేదు. ఎంతెలా ఆయుధ పూజ చేసినా, రాజమౌళి సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసినా, ఎన్టీఆర్ హిట్ కొట్టినా లెక్క 500 కోట్ల వరకే వచ్చింది. ప్రస్తుతం కొరటాలకు దేవర 2 తప్ప ఇంకో ప్రాజెక్ట్ చేతిలో లేదు. ఆ మాటకొస్తే ఎవరితోనైనా సినిమా చేయాలనుకున్నా ఏ టాప్ హీరో కొరటాలు ఇచ్చే స్టోరీ నెరేషన్ వినే స్థితిలో లేరు. ఎవరికి వారు 2-3 ఏళ్ల పాటు లాక్ అయిపోయారు. అందుకనే దేవర 2 పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా అప్డేట్ ను ఎప్పుడు ఇస్తారంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చూసిన తర్వాత ఫైనల్ గా క్లైమాక్స్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే దేవర సీక్వెల్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చేసే ప్రతి సీన్ అంతకు మించి అనేట్టుగా ఉంటేనే కొరటాల డ్రీమ్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ తో పాసిబుల్ కాని కలెక్షన్ వండర్ దేవర 2 కు జరగాలంటే అంతకు మించిన సినిమా చేయాలి. ఇప్పటికే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులైతే చాలా స్పీడ్ గా చేస్తున్నారు. పుష్ప తర్వాత పుష్ప 2 కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాగే దేవర 2 కూడా అంతకు మించి అన్నట్టుగా చేయాలని స్కెచ్ వేశాడు. పుష్ప 2 ఫార్ములాను ఫాలో అవుతూ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నాడు. ఇంకో నెలలో తారక్ వార్ 2 పార్ట్ పనైపోతుంది. అంటే సమ్మర్ లో తారక్ కొరటాలకు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చితేనే. విజయ్ దేవరకొండ కోసం ఇద్దరు టాప్ హీరోలు రంగంలోకి దిగాల్సి వస్తోందా? VD12 ప్రాజెక్టు కోసం రౌడీ స్టార్ తన హైఫై సర్కిల్ ని వాడుకుంటున్నాడా? గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ లో ఏముందని స్టార్స్ వాయిస్ ఓవర్లు ఇస్తున్నట్లు. విజయ్ దేవరకొండ ఇప్పుడు VD12 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చివరి దశలో ఉంది. దీంతో మరికొద్ది రోజుల్లో మేకర్ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న VD12 టీజర్ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. రణ్బీర్ కపూర్ ముంబైలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ పూర్తి చేశాడట. మిగిలిన భాషల్లో కూడా ప్రముఖులు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్ కోసం సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారని రూమర్స్ వస్తున్నాయి. దీంతో విజయ్ కోసం రణ్బీర్, తారక్, సూర్య రంగంలో దిగారని తెలియడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేకర్స్ ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
త్వరలోనే రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా మేకర్స్ సెలెక్ట్ చేయగా ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చి హీరోయిన్ గా చేరింది. VD12 ఫిల్మ్ కు సామ్రాజ్యం అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు కింగ్డమ్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే విజయ్ ఫ్యాన్స్ టైటిల్ రిలీజ్ చేయాలంటూ నిర్మాతని గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ కుర్ర హీరోలు ఇలాంటి ఫిల్మ్సే చేయాలని ఫిక్స్ అయిపోయారా? వరుస ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే ట్రాక్ మార్చి కొట్టాలని ఎందుకు ట్రై చేయడం లేదు? కుర్ర హీరోలమని చెప్పుకునే వారికి హిట్ ఎందుకు అంతగా అందకుండా పోతోంది? టాలీవుడ్ యంగ్ హీరోలుగా చెప్పుకునే బ్యాచ్ అంతా గత కొంతకాలంగా హిట్ అందుకోవడానికి ఆపసోపాలు పడుతుంది. ఆ మాటకొస్తే కొత్త ట్రెండ్లో భాగంగా కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరికి పడని హిట్లను ఎగరేసుకుపోతున్నారు. దీంతో యూత్ హీరోలమని చెప్పుకునే వారికి ఒక్క హిట్ పడితే చాలన్నట్లుగా ఉంది పరిస్థితి. శర్వానంద్ జానీ పేరుతో యువీ క్రియేషన్స్ లో మరో లవ్ స్టోరీ హ్యాండిల్ చేస్తున్నాడు. ఇదే యువీ క్రియేషన్స్ శర్వాకు ఇప్పటికే 2 సాలిడ్ హిట్స్ ఇచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు ఫిల్మ్స్ తర్వాత శర్వా యువీలో చేస్తున్న సినిమా ఇదే. అయితే ఈ సినిమాలోనూ తనకు వచ్చొచ్చిన ట్రాక్లోనే అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటున్నాడు తప్ప ఓన్గా ప్రయోగాలేం చేయడం లేదు. ఇక రామ్ పోతినేనికి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అవి వదిలేసి యాక్షన్ పాన్ ఇండియా సినిమా అంటూ వరుస సినిమాలు చేసి దెబ్బతినేశాడు. అయినా సరే వాటిని పట్టుకుని వేలాడుతూ ఉండటంతో ఈ స్మార్ట్ హీరో ట్రెండింగ్లో లేకుండా పోయాడు. ఇదిగో ఇంతకాలానికి భాగ్యశ్రీతో లవ్ స్టోరీ కోసమని మీసం గడ్డాలు తీసి డ్యూయెట్లు పాడుతున్నాడు. అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ఎందుకు అక్కడే ఉండిపోతున్నారు? బ్యాక్గ్రౌండ్ లేని వారు హీరోలుగా జోష్ చూపిస్తూ ఉంటే వీరిద్దరూ ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? చివరకు రవితేజ సైతం మా సినిమాలను దాటి అడుగులు ముందుకు వేయలేని సిచ్యువేషన్కి వచ్చాడా? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ ను ఫేస్ చేస్తున్నాడు. ఛత్రపతి హిందీ వర్షన్ ఫ్లాప్ తర్వాత బెల్లంబాబులో మునుపటి స్పీడ్ తగ్గిందనే చర్చ నడిచింది. ఆ మాటకొస్తే మునుపటిలా స్పీడ్ డాన్స్లు వేయడం లేదు. తనని ఎలాగైతే ఆడియన్స్ చూస్తారో అది కూడా ఇవ్వలేకపోతున్నాడనే కంప్లైంట్ అతనిపై ఉంది. వీటన్నింటికీ ఆన్సర్ చేసేలా ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఏమైనా ప్లాన్ చేశాడేమో చూడాలి. ప్రస్తుతానికి భైరవంతో ఓ ట్రయల్ వేస్తున్నాడు. అల్లరి నరేష్ అటు కామెడీకి దూరమయ్యాడు. పర్ఫార్మర్ అనిపించుకోవడానికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నాడు. అయినప్పటికీ విజయాలు వరించడం లేదు. బచ్చలమల్లి కూడా డిసప్పాయింట్ చేయడంతో మళ్ళీ ఓల్డ్ ట్రాక్లోకి వెళ్లి సినిమాలు చేయాలా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ ఆ స్పేస్ అలాగే ఖాళీగా ఉంది. అక్కడ దానికుండే మార్కెట్ దానికుంది. ఇవన్నీ ఆలోచించుకుని అల్లరి నరేష్ అడుగులు వేస్తాడేమో చూడాలి. టాప్ హీరోల సినిమాలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే పురుడు పోసుకుంటున్నాయా? పేరుకు మాత్రమే పాన్ ఇండియాలు, పిక్చర్స్ అన్ని పక్కా కమర్షియల్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయా? క్లాసిక్ తో రాని కలెక్షన్ కమర్షియల్ ఫార్ములాతోనే వస్తుందని పరిశ్రమ గుడ్డిగా నమ్మేలా రిజల్ట్లు ఎలా వస్తున్నాయి? పైసా వసూల్ మూవీలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే ఎక్స్పోజ్ అవుతున్నాయి. చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా, సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకొచ్చాడు. హిట్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించి ఇక ముందు కూడా అలాగే వస్తానని చెప్పకనే చెప్పేశాడు. ఇక తండేల్ సినిమాకు ఆ మాత్రం ఓపెనింగ్స్ రావడంలో మాస్ ఆడియన్స్ ఇచ్చిన ఆక్యుపెన్సీనే అని చెప్పక తప్పదు. సినిమా టాక్ ఎలా ఉన్నా బీసీ సెంటర్స్ తండేల్ కు గట్టిగానే వసూళ్లు తెచ్చిపెడుతున్నాయి. నిజానికి బీసీ సెంటర్స్ మూవ్మెంట్ పట్టేది కమర్షియల్ పిక్చర్సే. కలెక్షన్ రికార్డులన్నీ కమర్షియల్ చిత్రాలతోనే సాధ్యమవుతున్నాయి. ఒకవేళ కమర్షియల్ ఫిలిం ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా మినిమం ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదే నిర్మాతలకు, ట్రేడ్ వర్గాలకు తెగ నచ్చింది. అందుకేనేమో లేటెస్ట్ గా వచ్చిన లైలా, జాక్ సినిమాల టీజర్లు, ట్రైలర్లు పక్కా మాసివ్ గెటప్ తో దర్శనమిస్తున్నాయి. పరిశ్రమకు పైసా వసూలు చేసి పెట్టేది ప్రస్తుతానికి కమర్షియల్ సినిమాలే అనే సూక్ష్మం దేవరా, పుష్ప2, డాకు మహారాజు రిజల్ట్ చూశాక మరింత స్పష్టంగా అర్థమైంది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎంతటి ఫ్యామిలీ డ్రామా ఉన్నప్పటికీ స్టోరీ డీలింగ్ బీసీ సెంటర్ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ఉంది. ఇంతకాలం ఈ విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడిన వారు ఇప్పుడు పక్కా కమర్షియల్ అయితేనే మన బొమ్మకు సేలబిలిటీ ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఇక తారకైతే తాను చేసే సినిమాలన్నీ బీసీ సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేయాలని చూస్తున్నాడు. అందుకు తగ్గ కథలు నెరేట్ చేసేవారికే అపాయింట్మెంట్ ఇస్తున్నాడట.